హాయ్ అండి. ఇవి బయట బండి మీద దొరికే బఠానీ వడ. ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా క్రిస్పీగా, సేమ్ అలాగే అదే టేస్ట్తో చిన్నగా చిట్టిగా ఎలా చేసుకోవాలో చూడండి విరగదీసి చూస్తే లోపలంతా సాఫ్ట్గా, బయటంతా క్రంచీగా, చక్కగా చాలా ఇష్టపడతారు పిల్లలవి ఎవరైనా సరే. దీనికోసం ఎండు బఠానీ చాట్ చేసుకుంటాను కదా, ఆ బఠానీ తీసుకోవాలి. దీనిని మినిమం 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. 6 గంటల కన్నా తక్కువ కాకుండా నానబెట్టుకోండి. అలా అయితేనే బఠానీ వడ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా నానాలి. ఇలా ఒత్తి చూస్తే ఇలాగ పప్పు విడిపోయి మెత్తగా ఉండాలి, అంతలా నానాలి. ఇప్పుడు శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఈ నానిన బఠానీల్ని మిక్సీ జార్లో చుక్క నీళ్లు వేయకుండా వేసుకోండి. దీనిలో 1 అంగుళం చిన్నది అల్లం ముక్క కూడా వేసుకోండి. తగినంత ఉప్పు కూడా వేసుకుని ఈ మూడింటిని బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా బరకగా ఉండాలి, ఎక్కడన్నా తగులుతూ ఉండాలి. ఇలా అయితేనే వడ చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఒక బౌల్లోకి ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, కొత్తిమీర సన్నగా తరిగి, పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోండి. ఉప్పు, అల్లం దానిలో వేసాం కాబట్టి ముందు ఈ 3 వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇవి ఉల్లిపాయ ముక్కలన్నీ విడిపోయేటట్టుగా ఒకసారి ఇలా కలపండి. ఇలా కలిపితే ఉల్లిపాయ ముక్కలు విడిపోతాయి. తర్వాత 1 అర స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మనం ముక్కా చక్కగా చేసుకుని ఈ బఠానీ పేస్ట్ అంతటినీ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు, ఈ కొత్తిమీర ఇదంతా బాగా కలిసిపోయేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అవుతాయి ఇలా ఒకసారి గట్టిగా కలుపుకోవడం వల్ల. ఇప్పుడు దీనిలో చుక్క నీళ్ళు ఎక్కడా వేయొద్దు. ఈ ఉల్లిపాయల్లోంచి కూడా తడి వస్తుంది. అసలు ఎక్కడ చుక్క నీళ్ళు వేయొద్దు. ఇప్పుడు ఇలా కనుక వడలు చేసుకుంటే ఒక్కొక్కసారి నూనెలో వేయగానే అవి విడిపోవచ్చు. ఎందుకంటే ఈ బఠానీ ముక్కా చక్కగా ఉంది, బైండింగ్ తక్కువ ఉంటుంది, ప్లస్ జిగురు ఏమీ ఉండదు. కాబట్టి ఇలా నూనెలో వేయగానే అలా విడిపోతుంది. అలా విడిపోకుండా ఉండాలంటే దీనికోసం మనం 1 స్పూన్ శనగపిండి వేసుకోండి. 1 టీ గ్లాస్ బఠానీ ఇవి నానబెట్టినవి. నానబెట్టక ముందు 1 టీ గ్లాసు ఆ బఠానీకి 1 స్పూన్ శనగపిండి వేసుకోండి. ఆ క్వాంటిటీకి చాలు. శనగపిండిలో జిగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం 1 స్పూన్ బైండింగ్ కోసం వేసుకుంటున్నాము. 1 స్పూన్ మాత్రమే వేసుకోండి. 1 పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకోండి. ఈలోపు మనకు కావాల్సిన సైజులో ఇలా గోళీలు చేసుకొని రెడీగా ఉంచుకోండి. అన్నీ ఒకటే సైజులో వస్తాయి. అలా గోళీలు చేసుకోవడం వల్ల ప్యాన్లో ఫాస్ట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఉండని తీసుకొని ఇలా 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని ఒక్కసారి గట్టిగా నొక్కకండి. అంతే, ఇంకేమి దాన్ని కదిలించొద్దు. అలా కాకుండా మనము గారెలు చేసినట్టు అస్సలు చేయొద్దు ఈ వడల్ని. తర్వాత చుట్టూ ఈ కొత్తిమీర కానీ, ఉల్లిపాయ కానీ బయటకు వచ్చినట్టు అనిపిస్తే ఒక్కసారి ఇలా రౌండ్గా తట్టండి. అంతే, మీకు అసలు చాలా టేస్ట్గా, అస్సలు నూనెలో వేసిన తర్వాత ఒక్కటి కూడా విడిపోదు. ఉల్లిపాయ ముక్కలే ఎప్పుడన్నా బయటకు వస్తాయి, అవి కూడా ఇలా తడితే అస్సలు రాకుండా ఉంటాయి. ఇలా అన్నిటినీ చేసుకొని నూనెకి తగ్గట్టుగా వేసుకోండి. నూనె కూడా ఒక చిట్కా. ఇది నూనె కూడా బాగా కాగి తర్వాత వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మనం ఈ వడలని చుట్టూ పల్చగా, మధ్యలో ఉబ్బెత్తుగా చేసాం కదా, అవి లోపల వరకు చక్కగా ఉడకటానికి, పైన క్రంచీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అందుకని ఫస్ట్ హైలో నూనె బాగా కాగాలి. తర్వాత మీరు వడలు వేసిన తర్వాత కొంచెం తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాల వరకు కదిలించకండి. అలా కదిలించకుండా ఉంటే కనుక ఏవి రాలకుండా ఉంటాయి, సెట్ అవుతాయి. తర్వాత వీటిని తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు తక్కువ ఫ్లేమ్లోనే కాల్చుకోండి. హైలో కాల్చుకుంటే ఫాస్ట్గా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం తక్కువ సెగలో ఒక 5 మినిట్స్ పడుతుంది, అంతకంటే ఎక్కువసేపు ఏం పట్టదు. చూశారు కదా, ఇదిగో ఈ కలర్ రాగానే తీసేసుకోండి. ఇంకా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకున్నా బయటకు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం కలర్ వస్తుంది. ఏ వంటకమైనా వస్తుంది కదా. ఇలా అన్నీ తీసుకోండి. ఎంతో హెల్దీ అయిన ఈ బఠానీ వడని
మీరు చక్కగా చేసుకొని ఇంకా ఎన్ని వాయిలు ఉంటే అన్ని వాయిలు అలా వేసుకొని ఇలా తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈవినింగ్ స్నాక్గా చాలా టేస్ట్గా ఉండే ఈ బఠానీ వడ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా టేస్ట్గా చాలా రుచిగా కూడా ఉంటాయి. మీకు కనుక ఈ వడ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.